సాధారణంగా మన టీఎఫ్ఐలో నవంబర్ నెలను సినీ పరిశ్రమలో కాస్త డల్సిజంగా భావిస్తారు. అయితే డిసెంబర్ మరియు సంక్రాంతి 2026 రేసులో చాలా భారీ సినిమాలు ఉండడం వల్ల కొన్ని సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం నవంబర్లో రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. రవితేజ గారు నటించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ 31వ తేదీన విడుదలవుతున్నప్పటికీ కూడా దాని ప్రభావం నవంబర్ పైనే ఉంటుంది. దీంతో పాటు అనేక హిందీ చిత్రాలు అలాగే ఇంగ్లీష్ చిత్రాలు కూడా నవంబర్లో రిలీజ్ కాబోతున్నాయి. హీరో రామ్ పోతినేని గారు నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా, అలాగే దుల్కర్ సల్మాన్ గారు నటించిన కాంత సినిమా, అలాగే రష్మిక మందన గారు నటించిన ది గర్ల్ ఫ్రెండ్, సుధీర్ బాబు జటాతర మూవీలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. నవంబర్ 7వ తేదీన రష్మిక మందన గారు నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, అలాగే సుధీర్ బాబు సోనాక్షి నటించిన జటాతర మూవీ, ప్రిడేటర్ బ్యాడ్ లైన్స్ మూవీ అయితే రిలీజ్ కాబోతున్నాయి. నవంబర్ 14వ తేదీన దుల్కర్ సల్మాన్ గారు నటించిన కాంత సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే చాందిని చౌదరి గారు అలాగే తరుణ్ భాస్కర్ గారు నటించిన సంతాన ప్రాప్తిస్తు సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. నవంబర్ 21వ తేదీన 120 బహదూర్ అమితాబ్ బచ్చన్, రాశి ఖన్నా గారు నటించిన సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. వీకెండ్ 2 అనే ఇంగ్లీష్ చిత్రం కూడా రిలీజ్ కాబోతుంది. నవంబర్ 28వ తేదీన ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ గారు నటించిన సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే జిటోపియా 2 కూడా ఇంగ్లీష్ చిత్రం రిలీజ్ కాబోతుంది. ధనుష్ గారు అలాగే కృతి సనన్ గారు నటించిన తేరే ఇష్క్ మే సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈసారి నవంబర్ నెలాఖరు వరకు సినీ అభిమానులకు వినోదానికి లోటు లేకుండా చాలా సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఏది నవంబర్ మంత్ బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందో చూడాలి.